నాన్న నిహారిక మన ఇంట్లో కొన్ని రోజులు ఉంటుంది. అదేంటి పెళ్లిగాని అమ్మాయిని ఇంట్లో తీసుకొచ్చి పెడితే మా పరువేం కావాలి? ఈ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో అది డిసైడ్ చేసేది మీరు కాదు. ఏంటి పర్మనెంట్ గా ఉండిపోదావనా? లగేజ్ మొత్తం వేసుకొచ్చేస్తుంది. ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? ఏమైందిరా అది? ఇక్కడ మీరేనా వార్డెన్? అవును, మీరెవరు? నిహారిక ఫ్రెండ్ని. మీ హాస్టల్కి చాలా డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. లేడీస్ హాస్టల్లో అమ్మాయిల్ని 7 గంటల తర్వాత బయటికి పంపించరు, కానీ డబ్బులు కట్టకపోతే మాత్రం మనకి టైంతో పని లేదు. ఇదిగో మీ డబ్బులు. నీకు రావాల్సిన డబ్బులు ఇచ్చేసినా సరే తనని ఇక్కడ ఉంచడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇలా ప్రవర్తించే మనుషుల మధ్య తన్ని వదిలేలేను. నిహారిక బైక్ ఎక్కు. ఎక్కడికి? మా ఇంటికి వెళ్దాం. లేదాది, నేను వేరే హాస్టల్ చూసుకుంటాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు? ముందు మా ఇంటికి వెళ్దాం, తర్వాత వేరే హాస్టల్ చూద్దాం. బామ్మ, నిహారిక ఏం పరాయి పిల్లేం కాదు. పైగా తను వచ్చినప్పటి నుంచి ఆదికి మంచి మార్కులు వస్తున్నాయి. తను ట్యూషన్ చెప్తుంది కదా. ఇప్పుడు ఏమైంది? అదేంటి ఆది అంజలి ఏది చేసినా మీరందరూ బానే ఉంటారు. అదే నా కొడుకు సాయి చేస్తే మీరు ఒప్పుకునేవాళ్ళ? చీచి, ఇవాళ ఇంట్లో వాళ్ళ బుద్ధులేని నాకు అర్థమైపోయినాయి. వాడికి నా డబ్బు మీద ఝాస తప్ప అమ్మాయిల్ని చూసే టైం ఎక్కడుంది ఈ నెల తక్కువ వెధవకి? అమ్మాయిదంతా నాటకం. అది ఇంట్లోకి రావడానికి అందరు వేస్తున్న స్కెచ్ ఇది. రేయ్ నోరు జాగ్రత్త. ఒరే ఒరే ఒరే, ఇదేమన్నా బాహుబలి 3 అనుకున్నారా? కొట్టుకుని వస్తున్నారు. ఆది ఏంటిది? పదరా, వీళ్ళతో నీకెందుకు? ఆది, నువ్వు నిహారికని పైకి తీసుకెళ్ళు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. దీని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది.